హాయ్ అండి ఎంతటి అందరికీ. కష్టాన్నైనా భరించు. ఏంటక్క పొద్దు ఎంతటి పొద్దున్నే బాధనైనా భరించు. శనగిత్తనాలు కానీ పట్టుకొని కూర్చుందాం విలువ లేని అనుకుంటున్నారా? బంధాల వైపు, ఏం లేదండి, చుక్కల చూసే ఈరోజైతే బంధాల సోమవారం వైపు కదా, టిఫిన్ కన్నెత్తైనా ఏమన్నా చూడకు. చేద్దాము అని మనం చూస్తే ఒకరికి నచ్చాలని ఏం రూలేం లేదు. లేవండి. రేపైతే మా ఊర్లో నచ్చకపోయినా సంత నష్టమేమీ మంగళవారం లేదు. కాబట్టి మన అందుకోసం సెల్ఫ్ ఈరోజు రెస్పెక్ట్ని అనపకాయ చంపుకొని చారు చేసి బతకాల్సిన అవసరం చపాతీ చేసి అంతకన్నా పిల్లలకి లేదు. పంపిద్దాం మన స్కూల్కి అని అయితే సుఖాలు డిసైడ్ పట్టుకున్న అయ్యాను. చేతుల కంటే అంతలోనే కష్టాలు పాలు వదిలిన కాగబెట్టి చేతులే ఇచ్చాను మనకి ఎప్పటికీ పిల్లలకి. గుర్తుండిపోతాయి. వాళ్ళైతే పాలు ఎప్పుడైనా నువ్వు తాగినని చెప్పేసి దేవుడా కష్టాలు రానివ్వకు అని ప్రార్థించుకో. తాగుతూ ఉన్నారు వాళ్ళు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మన నాకు ఇవ్వు పెరట్లోకి అనుకో. పోదాం రండి. చూడండి, మా అర్థమవుతుందా? పెరట్లో అయితే 4 గులాబీలు ఒకే ఎంతటి చెట్టుకి, కష్టాన్నైనా భరించు. అలానే ఎంతటి కనకాంబరాలు, బాధనైనా భరించు. కానీ చిన్న గులాబీలు విలువలేని బంధాల అన్నీ వైపు, పూసాయి. చులకనగా చూసే నాకైతే బంధాల వైపు పూజకి ఇవే కన్నెత్తైనా చాలండి. చూడకు. మనం ఒకరికి ఇంకా మా నచ్చాలని రూలేం పెద్దోడు లేదు. చూడండి, నిన్నల్లా నచ్చకపోయినా స్కూల్ లేదు నష్టమేమీ లేదు. కాబట్టి మన అస్సలు సెల్ఫ్ వాడు రెస్పెక్ట్ని పుస్తకాలే చంపుకొని ముందరికి వేసుకోలేదు. బతకాల్సిన ఇప్పుడు అవసరం స్కూల్ టైం అంతకన్నా అయిందని లేదు. రాసుకుంటున్నాడు. మన సుఖాలు పట్టుకున్న చేతుల సరేలే, కంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం కష్టాలు అని వదిలిన ఊరికే చేతులే ఉన్నాను. మనకి ఎప్పటికీ మన గుర్తుండిపోతాయి. పిల్లలకి మనమే ఎప్పుడైనా నువ్వు నేర్పియాలండి ఎలా దేవుడా ఏంటి అని. కష్టాలు కానీ రానివ్వకు అని ప్రార్థించుకో. ఎక్కువ దాని కష్టాలను మీదే ఎదుర్కొనే ఇంట్రెస్ట్ ధైర్యం నాకు ఇవ్వు పెట్టకూడదు. అని కోరుకో. ఆట పాట కూడా అర్థమవుతుందా? ఉండాలి కదండి. ఓకేనా, బాయ్ బాయ్. ఎంతటి కష్టాన్ని